ఓం నమ శివాయ. ఈరోజు శివయ్య సందేశం ఏంటి అంటే, భక్త, కారాగారం లాంటి నీ జీవితం నుంచి నిన్ను స్వయంగా ఈ శివయ్య చెయ్యి పట్టి మరీ బయటపడేస్తాను. ఏ మాత్రం కూడా అశ్రద్ధ చేయకుండా, అలక్ష్యం చేయకుండా ఈ శివయ్య చెప్పేది ఆఖరి వరకు విన్నావంటే ఖచ్చితంగా నీ జీవితం మారుతుంది. నేను మారుస్తాను. ఈ శివయ్యపై నీకు 1% నమ్మకం ఉన్నా ఆఖరి వరకు విన్నావంటే అన్నీ కూడా నీకు అర్థమవుతాయి. నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా మార్చి నువ్వు సంతోషంగా ఉండేలా చేసే బాధ్యత నాది. ఇక ప్రశాంతంగా ఉండు భక్త. ఇది నువ్వు ఏ రోజైతే వింటావో ఆ రోజు నుంచి నీ జీవితంలో మార్పులు మొదలవుతాయి. ఇప్పటి వరకు కారాగారం లాంటి జీవితాన్ని నువ్వు అనుభవించావు కదా. నిన్ను కొన్ని బంధాలు బందీ చేసేశాయి కదా, కట్టిపడేశాయి కదా. ఇక వాటన్నిటి నుండి నిన్ను విముక్తుణ్ణి చేయబోతున్నాను, విడిపించబోతున్నాను, బయటపడేస్తాను. పంజరంలో నుంచి నిన్ను బయటపడేస్తాను భక్త. పంజరంలో ఉన్న రామచిలుక బయటికి వస్తే ఎంత స్వేచ్ఛగా ఎగురుతుందో, అలానే కారాగారం లాంటి నీ జీవితం నుంచి నిన్ను బయటకు తీసుకొస్తే నువ్వు కూడా అంతే స్వేచ్ఛగా ఆనందంగా బ్రతుకుతావు. అదే నీ శివయ్య ఆశ కూడా. అందుకే ఈరోజు ఈ సందేశం నీ ముందుకు వచ్చేశాను. ఇది ఈ క్షణమే విను భక్త. అస్సలు ఆలస్యం చేయొద్దు, అలక్ష్యం చేయొద్దు. నీ జీవితాన్ని నేను బంగారంలా మారుస్తాను. భయపడకు. నమ్మి ఇది నమ్మకంతో ఏ రోజైతే వింటావో ఆ క్షణమే అన్నీ మారుతాయి. నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను భక్త. ఇది అక్షర సత్యం. నన్ను దాటి ఒక్క అడుగు కూడా నువ్వు ముందుకు వేయలేవు. నా నీడలోనే నువ్వు నడవాలి. నన్ను దాటి ఎక్కడికి వెళ్ళలేవు. అది నీకు కూడా తెలుసు కదా. కొన్ని సందర్భాల్లో నువ్వు అది మర్చిపోయినా మళ్ళీ నువ్వు గుర్తు చేసుకుంటున్నావు. అవునా కాదా? నేను నీ కోరికలు, సమస్యలను అన్నిటినీ పట్టీలాగా రాసి పెట్టుకుని, గుర్తు పెట్టుకుని మరీ నెరవేరుస్తున్నాను. ఎవరైతే భక్త గుర్తుపెట్టుకో, నన్ను నమ్మి వారి మనసును నా పాదాల దగ్గర వదిలేస్తారో వారు కోరిన ప్రతీదీ నేను తీరుస్తాను. నిజమైన స్వచ్ఛమైన భక్తితో నన్ను ప్రార్థించు. నీ భక్తికి నేను కాపలాగా ఉంటాను. నీకు ఎంత కష్టం వచ్చినా, బాధ వచ్చినా సరే నిరుత్సాహపడకుండా అన్నిటినీ నాకు అప్పగించు భక్త. మిగతాది నేను చూసుకుంటాను. కారాగారం లాంటి నీ జీవితాన్ని నేను మారుస్తాను. ఆనందంగా, అందంగా చేస్తాను. ఈ క్షణం నుంచి నీకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత దిగులు ఉన్నా అన్నీ కూడా నా పాదాల దగ్గర వదిలేసే. నువ్వు ప్రశాంతంగా ఉండు చాలు. ఒకవేళ నువ్వు అలా చేయకుంటే, ప్రతి క్షణం నువ్వు వాటిల్ని తలిచి తలిచి బాధపడుతూ, భయపడుతూ, కన్నీరు పెడుతూ ఉంటే నీ శివయ్య ఎన్ని చెప్పినా ఏం లాభం చెప్పు? ఆ సమయంలో నీకు ఎలా ఉంటుందో తెలుసా? అసలు ఏం చేయాలో తెలియక, ఎటు నడవాలో అర్థం కాక, ముందుకు వెళ్తే పడిపోతావేమో, అటు వెళ్తే గోతులో పడతావేమో, ఇలా ఏమీ అర్థం కాక అయోమయంలో ఉండిపోతావు భక్త. అవును, ఇవన్నీ నీకు అవసరమా? ఇంత కష్టం అవసరమా చెప్పు? లేదు కదా. కాబట్టి అన్నిటినీ కూడా నీ శివయ్యకి అప్పగించు. కరాఖండిగా ఒక్కటి చెప్పు. అసలు నీ అనవసరమైన ఆలోచనలు ఎందుకు? ఎందుకు జరిగిపోయిన గతాన్ని తలుచుకొని బాధపడుతున్నావు? భవిష్యత్తు గురించి ఎందుకు ఆలోచిస్తూ ఉన్నావు? ఇప్పుడు ఈ క్షణం గురించి ఆలోచించే భక్త. జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. జరగాల్సింది, జరగబోయేది ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు ఈ క్షణం గురించి ఆలోచించు. నీ భవిష్యత్తు గురించేనా ఆలోచన? దాని గురించి ఏమాత్రం దిగులు పడకు. ధైర్యంగా ఉండు. ఎందుకంటే ఇక నీకు శివయ్య తోడున్నారు. ఇప్పుడున్న నీ జీవితాన్ని మార్చి నీ భవిష్యత్తును బంగారుమయం చేస్తాను. సరేనా? మరి శివయ్య ఇన్ని రోజులు ఎందుకు మౌనంగా ఉన్నారు, ఇప్పుడు ఎందుకు మొదలు పెడుతున్నారంటే దీనికి కూడా ఒక కారణం ఉంది. నువ్వు నన్ను ఇన్ని రోజులు మొక్కావు, ప్రార్థించావు, నేను కాదనడం లేదు. కానీ ఇప్పటి నుంచే, ఇప్పుడిప్పుడే నీకు నాపై నమ్మకం కుదురుతుంది. అప్పుడే కదా నా పనులు మొదలు పెడతాను చెప్పు. ఇదే కదా నేను రోజు చెబుతున్నాను. నువ్వు నన్ను పూజించడం లేదని, నన్ను ప్రార్థించడం లేదని, నా దగ్గర మొక్కడం లేదని నేను చెప్పడం లేదు భక్త. అన్నీ రోజు చేస్తున్నావు. నాకు అభిషేకాలు చేస్తున్నావు, పూజలు చేస్తున్నావు, నైవేద్యాలు సమర్పిస్తున్నావు, పువ్వులు సమర్పిస్తున్నావు, ఇలా అన్నీ కూడా చేస్తున్నావు. కానీ అసలు శిశులైన నమ్మకం ఎక్కడ? నమ్మకం లేకపోతే నేను మాత్రం ఏం చేయగలను చెప్పు భక్త. అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు నన్ను నమ్మడం మొదలు పెడుతున్నావు కాబట్టి నా పనులని కూడా నేను దిగ్విజయంగా పూర్తి చేస్తాను. భక్త, ఇలా చూడు. నీ భవిష్యత్తు గురించి నువ్వు ఇప్పుడు ఆలోచించి బాధపడడం వల్ల నువ్వు బాధపడుతున్నావు, నీ కుటుంబం కూడా నీకు తెలియకుండా ఎంతో బాధపడుతుంది అని తెలుసుకో. కాబట్టి ప్రతి క్షణం కూడా ధైర్యంగా ఉండు. ఈ శివయ్యపై
నువ్వు మొదలుపెట్టిన నమ్మకాన్ని రోజు రోజుకి మరింత పెంచుకో. క్షణంలో నీ ధైర్యం రెట్టింపు అవుతుంది. నీ శివయ్య నీతోనే ఉన్నారు కదా. నాతోనే ఉన్నారు, నాకు మంచి చేస్తారని నువ్వు నమ్ము చాలు. ఆ ఒక్క నమ్మకమే నీలో ఉన్న ధైర్యాన్ని రెట్టింపు చేస్తుంది. భక్తా, గుర్తుపెట్టుకో, అనవసరమైన ఒక విషయాన్ని నీ మనసులో ఉంచుకొని పదే పదే దాన్ని గుర్తు చేసుకుంటూ నీలో నువ్వే ఎందుకు మదన పడిపోతూ మగ్గిపోతున్నావు? ఆ విషయం ఇతరులకి చెప్పాలన్నా భయమే. చెప్తే వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, లేదా నవ్వుతారేమో, తక్కువ చేస్తారేమో, ఇలా ఏం జరుగుతుందన్నా భయమే. జరిగేది భయమే, తరువాత ఏం జరగబోతుంది అన్న భయమే. ఇలా అనుక్షణం కూడా భయపడుతూ ఉంటే జీవితం ఎక్కడ ప్రశాంతంగా ఉంటుంది చెప్పు? ఏదైనా ప్రయత్నించాలన్నా భయమే, ఏదైనా తినాలన్నా భయమే, ఎక్కడికి వెళ్లాలన్నా భయమే. నేను ఒంటరిని, నాకేమన్నా అవుతుందేమో, నేను అసలు అక్కడికి వెళ్ళగలనో లేదో అన్న భయమే. ప్రతిదానికి భయమైతే ఎలా? ఇలా నువ్వు అనుక్షణం భయపడుతుంటే ఎలా చెప్పు? శివయ్య భక్తునివి కదా నువ్వు భయపడవచ్చా? ముందు నీలో ఉన్న భయాన్ని విడిచిపెట్టు. నీ విజయాన్ని భయంతోనే మొదలుపెట్టు. భయాన్ని కింద పునాదులుగా వేసుకో. దానిపైన బలంగా నడిచావంటే అది అణిగిపోతుంది. ముందు నువ్వు భయంపై గెలువు. అప్పుడు అన్నీ నీ సొంతమవుతాయి. జీవితం అనే పుస్తకాన్ని చూసి భయపడొద్దు భక్త. ఒక్కసారి అది తెరిచి చదివి చూడు, నువ్వే ఆనందిస్తావు. ఎందుకంటే నువ్వు భయపడేంత భయంకరంగా ఆ పుస్తకంలో ఏం లేదు. పైన చూసి నువ్వు అలా భయపడుతున్నావంతే. ఒక్కసారి తెరిచి చూస్తే నీకు చాలా హాయిగా ఉంటుంది. జీవితం ఇంత అద్భుతంగా ఉంటుందా అంత సంతోషం నీకు తెలుస్తుంది. నువ్వు ఆనందంగా ఉండాలనే ఆ పుస్తకాన్ని స్వయంగా నా స్వహస్తాలతో నేనే రాశాను. ఒక్కసారి చదువు, నీకే తెలుస్తుంది. ఈ శివయ్యని నమ్మిన నా భక్తులకు అసలు నేను చెడు ఎలా జరగనిస్తాను? ఆ నీడ కూడా నిన్ను తాకదు. నీకు ఇప్పుడు వచ్చిన చిన్న చిన్న కష్టాలు నువ్వు నీ జీవితంలో ఎలా ఉండాలో నేర్పిస్తాయి. ఇక నీ భయాన్ని వదులు. నువ్వు కోరిన జీవితం నీకు స్వచ్ఛంగా దక్కుతుంది. నమ్మకంతో ఉండు భక్త. నీ శివయ్య చెప్పే మాటలు ప్రతి ఒక్కటి కూడా నిజమయ్యేలా నేను చేస్తాను. అన్నిటినీ కూడా జరిపించి నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా మారుస్తాను. నిశ్చింతగా ఉండు. చిన్నపిల్లల వంటి మంచి మనసు నీది. అంత మంచి మనసుకు చెడు ఎందుకు జరుగుతుంది? ఇక భయపడకు. ఈ శివయ్య నీ తండ్రి స్థానంలో, స్నేహితుడి స్థానంలో నిలబడి ఉన్నాను. మంచి స్వచ్ఛమైన జీవితాన్ని నేను నీకు ప్రసాదిస్తాను. కాబట్టి నమ్మకాన్ని పెంచుకో భక్త. విజయం కేవలం నీ సొంతం చేస్తాను. నీ కాళ్ళ దగ్గర పడేస్తాను. ప్రశాంతంగా ఉండు. ఇన్ని రోజులు నువ్వు బందీగా ఉన్నావని నాకు అర్థమవుతుంది. ఇక ఆ కారాగారం లాంటి జీవితం నుంచి నిన్ను పూర్తిగా నేను విముక్తుని చేస్తాను. ప్రశాంతంగా ఉన్నావంటే నీ జీవితంలో జరగాల్సినవన్నిటిని జరిపించి స్వచ్ఛమైన కొత్త జీవితాన్ని నీ చేతుల్లో పెడతాను. భయపడుకు భక్త. నిశ్చింతగా ఉండు, హాయిగా ఉండు. ఈ శివయ్య నీకు తోడు ఉన్నంత వరకు ఎలాంటి దిగులు, భయము, బాధ ఏవీ అవసరం లేదు. ప్రశాంతంగా ఉండు. నీ జీవితాన్ని నువ్వు ఎలా ఆస్వాదించాలో నేను నీకు తెలియజేస్తాను. కాబట్టి నమ్మకంతో ఉన్నావంటే ఖచ్చితంగా నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా మార్చి నువ్వు సంతోషంగా ఉండేలా చేసే బాధ్యత నాది అని నువ్వు అస్సలకే మర్చిపోవద్దు. సరేనా భక్త? ఇప్పుడిప్పుడు నువ్వు పెంచుకుంటున్న నమ్మకాన్ని ఇంకా పెద్దది చేయి. ఇంకా నువ్వు నాపై నమ్మకాన్ని పెంచుకుంటే నీ జీవితం నువ్వు అనుకున్న దానికన్నా చాలా మెరుగ్గా ఉంటుంది అని మర్చిపోవద్దు. సరేనా? ఈ శివయ్య ఏం చెప్తున్నారో నీకు అర్థమవుతుంది కదా. ఇకనైనా ప్రశాంతంగా ఉండు. నమ్మకంతో ముందుకు వెళ్ళావంటే జీవితం ఖచ్చితంగా సంతోషంగా ఉంటుంది. అలా ఉంచే బాధ్యత నాది భక్త. అనుక్షణం శివ శివ అంటున్న నీ జీవితాన్ని నేను ఎందుకు మార్చకుండా ఉంటాను చెప్పు? అన్నిటినీ చక్కదిద్ది నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా మారుస్తాను. ఇక సంతోషంగా ప్రశాంతంగా ఉండు అని ఈరోజు శివయ్య ఈ సందేశాన్ని అయితే పంపారండి. సో విన్నారు కదండి, ఈరోజు శివయ్య పంపించిన ఈ సంగీతం మీ అందరికి నచ్చింది, అర్థమైంది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. శివాయ నమః.